వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా. బీజేపీ అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతాం. ఎల్జీకి రాజీనామా లేఖను సమర్పించిన అతిషి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల మృతి. నక్సలిజాన్ని పెకిలించేస్తామని అమిత్ షా ప్రకటన. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. రీసర్వే చేసి లెక్కలు తేల్చాలని కేటీఆర్ డిమాండ్. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో మరింత అభివృద్ధి. రాష్ట్రానికి కేంద్రం అండగా ఉందన్న పురంధరేశ్వరి. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం. ట్రాక్టర్ బోల్తా 4 దుర్మరణం. డీటెయిల్స్ చూద్దాం. మణిపూర్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సీఎం అనూహ్య నిర్ణయంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మణిపూర్ సీఎంగా ఉన్న బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇవాళ ఉదయమే అమిత్ షాను కలిసిన బీరెన్ సింగ్ సాయంత్రానికి రాజీనామా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏడాది కాలంగా మణిపూర్ అల్లర్లలో అట్టుడికిపోతోంది. కుకీ, మైతేయి వర్గాల మధ్య ఘర్షణలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. అక్కడి పరిస్థితులు, మహిళలపై అరాచకాలతో మణిపూర్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా అక్కడి పరిస్థితులు సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా అల్లర్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేయలేకపోతున్నారంటూ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన 24 గంటల్లోపే బీరెన్ సింగ్ తన పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లో బీరెన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు ప్రకటించింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు శనివారం అధికార ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి ఇంఫాల్కు తిరిగి వచ్చిన వెంటనే బీరెన్ సింగ్ నేరుగా రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు రాజీనామా లేఖను అందించారు. మణిపూర్ అసెంబ్లీ సెషన్కు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ పరిణామం జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక బీరెన్ సింగ్ తన రాజీనామా లేఖలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్నేళ్ల పాటు మణిపూర్ ప్రజలకు సేవ చేసినందుకు గర్విస్తున్నట్లుగా చెప్పారు. తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటానని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అతిషి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాజీనామా లేఖను సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆమ్ ఆద్మీకి ఎదురుదెబ్బ అని అతిషి అన్నారు. తనపై నమ్మకంతో కాల్కాజీ ఓటర్లు తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ చేస్తున్న అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆమె చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీకి బీజేపీ ఓడించింది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి అతిషి రాజీనామా చేశారు. ఎన్నికల్లో యాప్ కన్వీనర్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి అతిషి మాత్రం కాల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. जो भी लोगों के काम है, जो लोगों की सेवा है, वो आम आदमी पार्टी के विधायकों को करनी है। लोगों ने आम आदमी पार्टी के 22 विधायकों पे भरोसा दिखाते हुए उन्हें जिता के भेजा है और अब हमारी जिम्मेदारी है उनकी सेवा करना, उनकी समस्याओं का समाधान करना। दूसरा, हमारी ये जिम्मेदारी है एक ऑपोजिशन की भूमिका निभाना। जो पार्टी जीत के आई है, भारतीय जनता पार्टी सरकार बना रही है, उसकी जवाबदेही तय करवाना आम आदमी पार्टी के विधायकों का काम है। भारतीय जनता पार्टी ने वादा किया कि पहली कैबिनेट की बैठक में 2500 रुपए की स्कीम पास की जाएगी और 8 मार्च तक दिल्ली की सभी महिलाओं के खाते में 2500 रुपए आ जाएंगे। तो आम आदमी पार्टी इस पर भारतीय जनता पार्टी की जवाबदेही को सुनिश्चित करेगी। दिल्ली की हर महिला को भारतीय जनता पार्टी से ये 2500 रुपए 8 मार्च तक
आम आदमी पार्टी दिलवा के रहेगी और हम ये भी सुनिश्चित करेंगे कि जो काम आम आदमी पार्टी ने पिछले 10 साल में किए हैं, भारतीय जनता पार्टी उन कामों को रोक ना पाए। और हम भारतीय जनता पार्टी को ये कहना चाहेंगे कि जैसा उन्होंने वादा किया था कि सभी दिल्ली वालों को ना सिर्फ फ्री बिजली मिलेगी, 300 यूनिट फ्री बिजली मिलेगी, सभी सुविधाएं जारी रहेंगी। ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్గా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనపై బస్తర్ ఐజీపీ సుందర్ రాజు స్పందించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లుగా ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్లో 2 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున భద్రతా దళాలు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ని చేపట్టాయి. ఈ సమయంలో కాల్పులు మొదలు కావడంతో భద్రతా దళాలు ప్రతిస్పందించాయి. जिला बीजापुर के नेशनल पार्क इलाके में माओवादियों की उपस्थिति के आसूचक के आधार पर डीआरजी, एसटीएफ, बस्तर फाइटर या अन्य सुरक्षा बल का टीम अभियान के लिए रवाना की गए थे। अभियान के दौरान आज दिनांक 9 फरवरी को प्रातः 8 बजे से अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग में कुल 31 माओवादियों का डेड बॉडी अब तक रिकवर किए गए थे। घटनास्थल से काफी बड़ी मात्रा में AK-47, इंसास, SLR, बीजे लॉन्चर्स इस प्रकार का हथियार भी रिकवर किए गए थे। आसपास इलाके में अभी सर्चिंग जारी है। उस मुठभेड़ में हमारा 2 जवान घायल हुआ और 2 हमारा जो DRG एम STF का जवान मुठभेड़ में उनका शहादत भी हुआ। इसके बावजूद सुरक्षा बल द्वारा आसपास इलाके में अभी भी सर्चिंग जारी रखा है। उसमें जैसे अन्य री इन्फोर्समेंट पार्टी भी घटनास्थल के लिए रवाना की गए थे और मुठभेड़ में नॉर्मली इस इलाका में नेशनल पार्क और तेलंगाना स्टेट कमेटी के कैडेट्स को उपस्थिति के आसूचना के आधार पर रवाना किए गए थे। शिनाख्ती होने के बाद माओवादियों का कौन कौन कैडर उपस्थित रहा उनका जानकारी हमको स्पष्ट रूप से प्राप्त हो सका। जाता था वहां उनकी मांद में घुस करके 650 से अधिक सुरक्षा बल के जवानों ने विभिन्न दिशाओं से घेर करके अनेक दिनों के ऑपरेशन के बाद 31 नक्सलियों को ढेर किया है। वो नक्सली सभी वर्दीधारी थे। इनसे हमको AK-47, इंसास, SLR, बीजे लॉन्चर्स ये सारे बड़े ऑटोमेटेड हथियार भी बरामद हुए हैं। साथ ही हमारे 2 जवान इसमें शहीद हुए हैं। मैं हृदय से उनको नमन करता हूँ। ईश्वर उनके परिवार को भी संबल प्रदान करे। सरकार उनके परिवार के साथ माननीय विष्णुदेव जी की सरकार सदैव खड़ी होगी। साथ ही साथ 2 जवान हमारे घायल हुए हैं जिनको एयरलिफ्ट किया गया है। माननीय अमित शाह जी का संकल्प बढ़ा है, माननीय विष्णुदेव साई जी का मार्गदर्शन बढ़ा है। मार्च 2026 की बात कही गई है। बस्तर के गाँव के కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందంటూ ఆరోపిస్తున్న బీఆర్ఎస్ చెల్లో కామారెడ్డికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బహిరంగ సభను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన తప్పుల తడక అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రభుత్వం సమర్పించిన నివేదిక చిత్తు కాగితంతో సమానమని అన్నారు. బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేతోనే బీసీ లెక్క తేలిందన్న ఆయన రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలు కులగణన లెక్కలతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బలహీన వర్గాల గొంతు కోసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బీసీలను 5.5% తగ్గించి చూపారని మండిపడ్డారు. శాస్త్రీయంగా రీసర్వేకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీ ఈ కులగణన ఏదైతే ఉందో, మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈరోజు ఆ కులగణన మీద ఇది పూర్తి తప్పుల తడక. ఈ కులగణన మీద మీరిచ్చిన స్టేట్మెంటు చిత్తు కాగితంతో సమానం. ఇది తప్పుల తడక, ఇది శుద్ధ తప్పు. మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించడమే కాకుండా మేము డిమాండ్ చేసినాం. ఒక 15 రోజుల నెల రోజుల శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి. మీరు ఇయ్యబోయే ఇండ్లల్లో లేదా మీరిచ్చే రేషన్ కార్డులలో, మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో 420 హామీల్లో మా వాటా తగ్గుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిన ఉన్న
ఎంబీసీలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, అట్లాగే 42% రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్ధరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి 15 నెలల్లో కనీసం 15 పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపాన పోలేదు. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వయంగా వరంగల్ రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు ఇచ్చిన ఈ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో బోనస్ పడతాయని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు రైతులను ఇబ్బంది పెట్టలేదని, కానీ మాటలను చేతల్లో చూపించలేని ఉత్తమ్ కుమార్ తనపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు. రైతులకు డబ్బులు ఇవ్వడం చేత కాకపోయినా మంత్రి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయన్నారు హరీష్ రావు. ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తా ఉంది. సన్నవడ్లకు ఈ రాష్ట్రంలో 8,64,000 మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి గాని చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు మాటల మనిషా, మోసపు మనిషా? చేతల్లో రుజువు చేసినప్పుడే మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది. కానీ మీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ చెప్పింది, కానీ అన్ని పంటలకు బోనస్ అని మాటలను బోగస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ ను తుంగలో దొక్కిండ్రు, గాల్లే గలిపింది కాంగ్రెస్ పార్టీ. నేను ఉత్తమ్ హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కార్పొరేటర్లు భేటీ జరిగింది. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి లక్ష్మణ్, రామచంద్రరావు, విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్పొరేటర్లకు కమలం నేతలు దిశానిర్దేశం చేశారు. ఒక్కో కార్పొరేటర్ ఒక్కో నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీపై ఈ సమావేశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. స్టాండింగ్ కమిటీపై జీహెచ్ఎంసీ ఫ్లోర్ కమిటీ మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఢిల్లీ విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డప్పులు వాయిస్తూ, క్రాకర్స్ ని కాలుస్తూ, డాన్సులు చేస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు కమలనాథులో. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అధికారంలో ఉండి అభ్యర్థులు లేని స్థాయికి కాంగ్రెస్ పడిపోయిందని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలలో పాల్గొన్న ఆయన బీజేపీ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల తరఫున బీజేపీ చేసిన పోరాటాలను ఓటర్లకి గుర్తు చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ అసలు పోటీనే కాదని, మోసపూరిత కాంగ్రెస్ ను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రజల యొక్క పరిస్థితి చూసిన తర్వాత మా కోసం కొట్లాడే, మా కోసం ప్రశ్నించే, మా కోసం దేనికైనా తెగించి ముందుకు పోయినటువంటి ఒక పార్టీ కావాలి, అలాంటి అభ్యర్థులు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 అభ్యర్థులు ముందే ప్రకటించడం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. మీరు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ పార్టీకి కూడా అడుచుకుంటారు. బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థులు లేరు, నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువారు, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరువారు. నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చుకుంటే పీఎం ఆవాస్ యోజన నుంచి నిధులు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఒకవేళ పేరు మార్చకపోతే ఇందిరమ్మ ఇల్లు, పీఎం ఆవాస్ యోజన ఇల్లు వేర్వేరుగా నిర్మించాలని సూచించారు. ఇక స్థానిక సంస్థల్లో లబ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట చెబుతోందని మండిపడ్డారు డీకే అరుణ. ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఆ ఇందిరమ్మ ఇంటికి కనుక వాళ్ళు జత చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పేరన్నా మారవాలి, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు సపరేట్గా కట్టాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటాము, మేము ఇల్లు కడతాము, పేరు మాత్రం ఇందిరమ్మ పెడతాము అంటే ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. లోకల్ బాడీస్ ఎన్నికలకు ఇవాళ లోకల్ బాడీస్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, మేము షెడ్యూల్ విడుదల చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ షెడ్యూల్ అనేది ఇంత వాళ్ళు తొందరపడడానికి కూడా కారణం ఏంటంటే ఏవి అమలు చేయలేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ స్టేషన్ ఘన్పూర్లో మళ్లీ మాటల తూటాలు పేలాయి. రాజయ్య కడియం మధ్య మాటల దాడితో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. స్టేషన్ గన్పూర్ ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే కడియం మోసం చేశారని రాజయ్య విమర్శించగా, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడే వాళ్లకు స్టేషన్ గన్పూర్ ప్రజలు ఏనాడో సమాధానం చెప్పారని కౌంటర్ చేశారు కడియం. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చొరవ చూపండి. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది, ప్రజలకు కొరిగింది ఏం లేదు. అంతేకాకుండా తగుదునమ్మా అని చెప్పేసి అప్రజాస్వామికంగా నైతిక విలువ లేకుండా ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఈరోజు మళ్ళీ తగుదునమ్మా అని చెప్పేసి అభివృద్ధి కోసం అని చెప్పేసి కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్న కడియం శ్రీహరి ఇప్పటికైనా ఆయన ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆయన ఎన్ని కేసులు పెట్టా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. ఆయన కాదు, వందలాదిగా జైలు బరో కార్యక్రమం పెట్టి అందరూ జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే, ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే, ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి ప్రజల నుంచి కూడా నాకు మద్దతు లభించింది. దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నుంచి. ప్రజలు దాదాపుగా 55,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంట్లో ఇచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు, సభ్యత లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు. ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్లకు చెప్పేది ఏముండదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి సిపిఐ మద్దతు తెలిపింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ తరఫున నరేందర్ రెడ్డి బరిలో నిల్చున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణను అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ,
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వరుసగా మద్దతు కోరుతూ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటుగా ఇతర నాయకులను కూడా కలిసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చాడ వెంకటరెడ్డి సిపిఐ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నట్టుగా ప్రకటించినట్టుగా మనకు అభ్యర్థి ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ అటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల్లో విస్తృతంగా అభ్యర్థి పర్యటిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మద్దతుతో తనకు కలిసి వస్తుందనేటువంటి ఆశనైతే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11వ తేదీన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాధించిన విజయాలపై సదస్సులో చర్చించనున్నారు. ఏడాది మార్చి వరకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలు, కేంద్ర బడ్జెట్ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై చంద్రబాబు చర్చించనున్నారు. గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, హెచ్ఓడి నుంచి మండల కార్యాలయాల వరకు ఆన్లైన్లో ఫైల్స్ పరిశీలనపై సమీక్షించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం వారి భ్రమ మాత్రమే అన్నారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. డైనోసార్లలాగే వైసీపీ కూడా అంతరించిపోతుందని ఎద్దేవా చేశారు. అన్నమయ్య జిల్లా సిబ్యాల గ్రామంలో మల్లేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జగన్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. పడిపోతున్న పార్టీని లేపేందుకు నెలకు 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కార్యకర్తలకు ఉత్తేజపరిచేందుకే మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మతిస్థిమితంలో ఉండి మాట్లాడుతున్నారో ఏమో ఆయనకే తెలియాల. గత 8 నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే వైసీపీ పార్టీ అనేది డైనోసార్లు ఏ విధంగా అంతరించిపోయాయి ప్రపంచం నుంచి, అలాగే భూమండలం నుంచి వైసీపీ పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడో నెలకో 1.5 నెలకో ప్రెస్ మీట్ పెట్టి ఆయనకున్న కార్యకర్తలను, ఆయన పార్టీ యొక్క నాయకులను ఉత్తేజపరిచేదానికి నా వెంట్రుకు కూడా బీకలేరు. లేకుంటే 2.40 అనేది ఇలాంటి అన్ని స్కీములన్నీ కొత్త ఈ ప్రజల్లోకి తీసుకొని వచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రతిపక్ష హోదాలో పాలకపక్షం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను మంచివైతే మంచిగా చూపించండి, చెడు అయితే విమర్శించండి, కానీ ఏదో ప్రజలను తప్పుదారి పట్టే విధంగా ప్రయత్నించడం చాలా విడ్డూరం. మరొకసారి డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. విశాఖ స్టీల్ ప్లాంట్ను నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. అలాగే పోలవరం, అమరావతికి కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు పురంధేశ్వరి. సర్కార్ ఏదైతే ఉందో అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి, అదే విధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్టయితే ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించుకోవచ్చో ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. మొన్న అమిత్ షా గారు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు, దగ్గర 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ 7-8 నెలల్లోనే వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ చూసినట్లయితే అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదే విధంగా మన రైల్వే జోన్ తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అదే. ఇప్పుడు కూడా అదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు 11,440 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి వారు కేటాయించడం జరిగింది. అక్కడ ఇంకొన్ని చిన్న ఇబ్బందులున్నా వాటన్నిటి ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తూ వాటన్నిటినీ సవరించుకుంటూ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే 4 మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది మహిళా కూలీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతులు గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మలుగా గుర్తించారు. వీరంతా చాగంటివారిపాలెంకి చెందిన వారిగా గుర్తించారు. వీరు చాగంటివారిపాలెంకి
బొల్లవరంలో మిర్చి పంటను తెంపేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీ పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే క్రమంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. 4 మహిళా కూలీల మృతిపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణలో పదవుల పందేరం మొదలైంది. సర్పంచ్ పదవి ఎవరికి అనే విషయంపై వేలంపాట నిర్వహించారు లీడర్స్. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో 4 లీడర్స్ కలిసి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో 27,63,000కు పదవిని దక్కించుకున్నాడు భీమరాజు. పదవి కోసం వేలం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో వేలంపాట విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు గ్రామస్తులు. హైదరాబాద్ హైత్ నగర్ శివారులోని కోహెడాలో హైడ్రా భారీ కూల్చివేతలు చేపట్టింది. ప్లాట్లు కబ్జా చేసి భారీ ఫామ్ హౌస్ నిర్మించాడు ఓ రియల్టర్. కోహెడ గ్రామంలో సర్వే నెంబర్ 951, 952లోని 7.28 గుంటల భూమిని కబ్జా చేశాడు రియల్టర్ బాలరెడ్డి. తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ 170 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. ప్లాట్ల ఓనర్స్ ఫిర్యాదు మేరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు కూల్చివేతల్ని చేపట్టారు. 1986లో 1200 గజాలు కొన్నాను. అప్పటి నుంచి నేనే పొజిషన్ లో ఉన్నాను. సమ్రెడ్డి బాలరెడ్డి గారు 2013లో వచ్చి ఆక్యుపై చేసి మనని నానా బిభత్సం చేసి పోలీస్ కేసులు పెట్టి మా మీద అరచకాలు మరియు బౌన్సర్లను తెచ్చి మమ్మల్ని తరిమి కొట్టాడు. అతని మీద తగిన యాక్షన్ తీసుకున్నాడు హైదరాబాద్ లో. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 20 మంది తనపై దాడి చేశారని మొయినాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేశారు రంగరాజన్. రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని వారు కోరారని, అందుకు నిరాకరించడంతో తనపై దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రంగరాజన్ తెలిపారు. రంగరాజన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది. భగవత్ సేవ చేస్తాను, ఆయన పాదాలు పట్టుకుంటాను, రామరాజ్య స్థాపనకి నాటం చేస్తున్నాను. ఎలా చేస్తారు? రాజ్యాంగం ప్రకారం చేస్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు. రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పా. రాజ్యాంగం ఏం చెప్తుందో కత్తిబడిలో చెప్పమంటుందా? కత్తిబడిలో చెప్పమంటుందా? ప్రెసిడెంట్ ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ రాజు ప్రకాష్ shall not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి చెప్తున్నావు. హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు. నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్+4? ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ, 197 సిఆర్పిసి వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేశ్య నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. కేంద్ర సర్కార్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ బ్లాక్మెయిల్ కు పాల్పడుతోందని మండిపడ్డారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందుకు ప్రతీకారంగా రాష్ట్రానికి రావాల్సిన 1000 కోట్ల నిధులను వేరే వాటికి మళ్లించారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.
తమిళనాడు విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయాలకు హద్దులు లేకుండా పోతోందని స్టాలిన్ విమర్శించారు. జాతీయ విద్యా విధానాన్ని త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించినందుకు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. తమిళనాడు విద్యార్థులకు ఉద్దేశించిన 2152 కోట్లను ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని ఆరోపించారు. హక్కుల కోసం నిలబడినందుకు విద్యార్థులను శిక్షిస్తోందని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రంపై రాజకీయ ప్రతీకారం కోసం విద్యను అడ్డుకునేంత క్రూరంగా వ్యవహరించలేదని, తమిళనాడు ఇక్కడి ప్రజల విషయంలో ద్వేషం అన్యాయాలకు ప్రతిరూపంగా బీజేపీ మరోసారి తనను తాను నిరూపించుకుందని స్టాలిన్ విమర్శలు గుప్పించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం కారణంగా అమాయక ప్రజలు చనిపోవడం ఆపాలని పుతిన్ కోరుకుంటున్నారని ట్రంప్ తెలిపారు. ఆయన ఇటీవల రష్యా అధ్యక్షుడితో ఫోన్ కాల్లో మాట్లాడారు. ఒకవేళ తాను 2022 నాటికి శ్వేతసౌధంలో ఉండి ఉంటే ఈ యుద్ధం ఎప్పటికీ జరిగేది కాదన్నారు. అంతేకాదు గతంలో తనకు రష్యా అధినేతతో ఉన్న బలమైన సంబంధాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ఇరాన్ విషయాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ తాను సైనిక చర్యల కంటే చర్చలకే అధిక ప్రాధాన్యతనిస్తానని వెల్లడించారు. ఇరాన్తో నాన్ న్యూక్లియర్ ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా వెల్లడించారు. బాంబు దాడుల కంటే దీనిని తాను ఇష్టపడతానని చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్తో $500 మిలియన్ డీల్ను ట్రంప్ ప్రతిపాదించారు. కీవ్ ఆధీనంలో అరుదైన ఖనిజాలను దీని కింద అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు గ్యాస్ను కూడా సరఫరా చేయాల్సి వస్తుంది. వచ్చే వారం మ్యాన్నిచ్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో భేటీ కానున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.